మహాలక్ష్మి పథకం ద్వారా ఏడాదిలో 134 కోట్ల మంది మహిళలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రెడ్డి, మున్నూరు కాపు కమ్యూనిటీ హాళ్లకు శంకుస్థాపన చేశారు మంత్రి. తరువాత 2 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్ధరించబడిన ఆర్టీసీ బస్టాండ్ను అధికారులతో కలిసి ప్రారంభించారు. ఇక భవిష్యత్తులో హుస్నాబాద్ డిపో పరిధిలోని 169 గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్ పోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. మహిళా సంఘాల ద్వారా 600 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయబోతున్నామన్నారు మంత్రి పొన్నం.